పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఎండలు తీవ్రతంగా ఉండడంతో ప్రజలకు దహార్తిని తీర్చేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని పెరుగుతున్న ఎండల దృష్ట్యా, అదేవిధంగా ముందు బస్టాండ్ జనసాంద్రత దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సౌకర్యాన్ని పట్టణ ప్రజలు కోరుతున్నారు. చలివేంద్రం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అంటే చాలా మటుకు చలివేంద్రాలు ఓపెన్ చేస్తారు, మున్సిపల్ ఆధ్వర్యంలో చేయాలని ఒక ఆలోచనతో లాస్ట్ కౌన్సిల్ మీటింగ్లో అందరం అనుకున్నాము. కానీ అది 10 days లేట్ అయ్యి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిజంగా చాలా మట్టుకు ఒక గంట లోపల 4 రజలు నీళ్లు అయిపోయాయి. అంటే పాత ఓల్డ్ బస్ స్టాండ్ ఉండడం ద్వారా ఇక్కడ ఎంతోమంది ప్రయాణికులు చాలామంది వస్తుంటారు. అలాగే హాస్పిటల్ ఏరియాలో ఉండడం ద్వారా వివిధ గ్రామాల నుంచి ఎంతోమంది ప్రజలు వస్తుంటారు. ఈ ఎండ నిజంగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంకా కొన్ని చలివేంద్రాలు